శుక్రవారం శాసనసభ సమావేశంలో పాల్గొన్న మానకొండూరు శాసనసభ్యుడు డాక్టర్ కవంపల్ల సత్యనారాయణ మాట్లాడుతూ హరితహారం క్రీడా ప్రాంగణాలు శ్మశాన వాటికల కోసం తీసుకున్న దళితుల భూములను తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అసైన్ భూములకు హరితహారం క్రీడా ప్రాంగణాలు శ్మశాన వాటికల నిర్మాణాల పేరిట తీసుకున్నారని వాటన్నింటినీ దళితులకు తిరిగి ఇచ్చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్ల సత్యనారాయణ కోరారు. మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువారం మండలం చొక్కారావుపల్లెలో కొంతమంది రైతులకు సంబంధించిన పట్టా భూముల విషయంలో ధరణిలో జరిగిన తప్పిదాన్ని సవరించాలని ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లె కోరారు. 1973లో ఇచ్చినారు దళితులకు. ఆ దళితుల భూములను వీళ్ళు రకరకాల పేర్లతోని తీసుకోవడం జరిగింది. హరితహారం క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, దాని గురించి చెప్పలేదు. మరి వాటిని తిరిగి ఇచ్చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరి 1958లో నా నియోజకవర్గంలో, మానకొండూరు నియోజకవర్గంలో గన్నేరువరం మండలంలో చొక్కారావుపల్లె అనే విలేజ్ ఉన్నది. ఆ విలేజ్లో 1958 నుంచి వాళ్ళకి పట్టా భూములు ఉన్నాయి, 163 ఎకరాలు. దాన్ని మొన్న ధరణి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ధరణిలో ప్రొహిబిటెడ్ ల్యాండ్గా పడేస్తున్నారు. నేను అప్పుడున్నటువంటి CCLA కమిషనర్ గారు, అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు చాలామందికి చెప్పడం జరిగింది. కమిషనర్ గారి దగ్గరకు చెప్పినాం, కానీ అప్పుడు కూడా పెడచెవిన పెట్టినారు. ఈరోజు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను ఎన్నికైన తర్వాత మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది. రెవెన్యూ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సరే ఆయన సుదీర్ఘకాలం రెవెన్యూ సెక్రటరీగా ఉన్నారు, CCLA కమిషనర్గా ఉన్నారు. మరి ఈ భూములను నేను మళ్ళీ మా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ భూముల విషయం ఏం చేద్దామమ్మా అన్నప్పుడు ఆమె ఒక లెటర్ నాకు మీరు CCLA దగ్గరికే వెళ్ళాలని చెప్పినారు. ఆమె క్లియర్ కట్గా అది పట్టా భూమి అని ఇచ్చినారు. ఒక 163 ఎకరాలు, చాలామంది రైతులది. ఇది 1958 నుంచి ఉన్నది. దానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినే నాదుడు లేడు. ఈరోజు పోడు భూముల గురించి ఏ విధంగానైతే శాపం తగిలిందో, ఈరోజు ఎవరైతే మా గ్రామాల లోపల 1973లో పట్టాలు ఇచ్చినారు అసైన్ ల్యాండ్స్ 100 ఎకరాలు, వాటన్నిటిని గుంజుకున్నారు హరితహారం పేరిట. అదేవిధంగా క్రీడా ప్రాంగణాల పేరిట, శ్మశాన వాటికల పేరిట ఈరోజు దళితులు భూమి లేకుండా పట్టాలు ఇచ్చిన ల్యాండ్లను నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాను, దయచేసి అది ఆలోచించి తిరిగి ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మరి మా కలెక్టర్ గారు ఏదైతే చొక్కారావుపల్లె లోపల ఒక రిపోర్ట్ ఇచ్చినారు, ఇది మీరందరూ కూడా వినాలి. సర్వే నంబర్ 873 ఆఫ్ చొక్కారావుపల్లె, హ్యామ్లెట్ ఆఫ్ గన్నేరువరం రెవెన్యూ విలేజ్ అండ్ మండల్ ఈజ్ రికార్డెడ్ యాజ్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ పహానీస్ for the year 1958, 59, 1974, 75, 1983, 84 and 1992, 93. The survey number 873, total extent is acres 163 acres 39 guntas and classified as 157.23 acres and 23 guntas is patta and 6 acres 16 guntas is classified as bancharai. దీని దయచేసి మా మంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది, మరి అప్పుడున్న కమిషనర్ గారు, ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రెవెన్యూ, సుదీర్ఘకాలం ఆయన అనుభవాన్ని అంతా రంగరించి అప్పుడు ధరణి పోర్టల్ను చేసినారు. మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కొత్త R&R చట్టం భూమాతను కూడా మరి దయచేసి ధరణిత లాగా కాకుండా ఈ సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు